సర్వీసెస్ ఉన్నాయి మన అంబులెన్స్ సర్వీసెస్లో. 108, 104, మాది 1033. దీని యొక్క అడ్వాంటేజ్ ఏమంటే కన్నా 1033 అనేది మా అంబులెన్సెస్ డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటాయి. పొరపాటున రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తున్నారు, కొందరు 108 ఫోన్ చేస్తున్నారు. 108 అనేది డిస్టెన్స్ చాలా ఎక్కడెక్కడో ఉంటుంది. దానివల్ల రీచ్ అవ్వాలంటే కన్నా టైం మోర్ దాన్ 1.2 hours పట్టాలి. వేరే ప్రజలు తెలుసుకుని 1033కి కన్నా ఫోన్ చేస్తే కన్నా, ఎందుకంటే ఇది డైరెక్ట్గా అంబులెన్స్కి డైరెక్ట్గా లింకేజ్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఇప్పుడు స్పాట్ నుంచి 1033కి ఫోన్ చేస్తేనే ఇమ్మీడియట్గా మా అంబులెన్స్కి వచ్చేస్తుంది. ఆ అంబులెన్స్ అనేది 25 kilometers లోపలే, అంటే 50 kilometers స్ట్రెచ్లో సెంటర్లో ఉంటారు కాబట్టి ఆ 25 లోపల కవర్ అవుతుంది. అంటే కన్నా దే కెన్ రీచ్ 10 minutes కానీ 20 minutes మినిమం చెప్తున్నాము, కానీ 10 minutesలో కూడా రావచ్చు. ఎందుకంటే దగ్గరలో ఉంటాయి అనుకోండి, ఆ సెంటర్ నుంచి అంబులెన్స్ దగ్గర ఉంటుంది. వేరే 108 కానీ 104 వాళ్ళు పంపిస్తే కన్నా వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు. బికాస్ దే ఆర్ నాట్ సర్వింగ్ నేషనల్ హైవేస్ సర్వీస్. మన నేషనల్ హైవేస్ కోసమే ఇది 1033 సర్వీస్ పెట్టినారు. ఈ అంబులెన్సెస్ కూడా బాగా స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. ఇంతవరకు మనము 3 అంబులెన్స్ ఉన్నాయి. ఇప్పుడు కర్నూలు టు మన కొడకొండ చెక్ పోస్ట్ వరకు 3 ఉన్నాయి. అంటే కన్నా 80 kilometers, 80 kilometers సెంటర్లో ఉంటుంది. వేరే ఇప్పుడు వల్ల 50 kilometers లోపల సెంటర్లోనే ఉంటుంది. అంటే 25 kilometers. ఒకవేళ యాక్సిడెంట్ అనేది జరిగిందనుకోండి, ఆ 25 kilometers ఎడ్జ్లో కూడా అయినా కానీ 25 minutes అంటే మరి అంబులెన్స్ స్పీడ్ 100. అది కాక మా అంబులెన్స్ స్పీడ్ ఎక్కువ మేము ప్రొవైడ్ చేస్తుంటాం. ఆ అంబులెన్స్ స్పీడ్ తొందరగా అవుతుంది కాబట్టి మా డ్రైవర్స్కి ఎక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఆ కండిషన్ బట్టి ఎక్కడ తొందరగా చేర్చాలా అనేది కూడా మా డ్రైవర్స్కి మేము ఎక్విప్ చేసి ఉంటాం. డ్రైవర్స్కి ప్లస్ మెడికల్ అటెండెంట్ వాళ్ళు ఎప్పుడు ఇమ్మీడియట్గా తెలుసుకుంటారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ కండిషన్ బట్టి మా దాంట్లో ఒక మెడికల్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దే నో ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ వేర్ దే హ్యావ్ టు గో, వేర్ దే హ్యావ్ టు షిఫ్ట్ అనేది తెలుసుకుంటారు. కాబట్టి మనకు మెడికల్గా ఏమంటారంటే గోల్డెన్ అవర్స్లో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్స్లో హాస్పిటల్ చేస్తే కన్నా నెంబర్ ఆఫ్ లైఫ్స్ సేవ్ చేయొచ్చు. తర్వాత సిఆర్పి అనేది కూడా మా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి యాక్సిడెంట్ అయితేనే వాళ్ళకు స్ట్రెచర్స్ ఉంటుంది. స్ట్రెచర్స్ నుంచి అంబులెన్స్లో ఎక్కించడము, అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత ఆక్సిజన్ కూడా ఉంటుంది. మనం ముఖ్యంగా కలుపుకోవాల్సి ఆక్సిజన్ సపోర్ట్ కూడా మేము ఇస్తాము. ఈ ఆక్సిజన్ సపోర్ట్ వల్ల పేషెంట్ ఒకవేళ సివియర్గా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే కన్నా దే కెన్ సేవ్ దేర్ లైఫ్. కాబట్టి మీ అందరూ కూడా మీరు నేషనల్ హైవేస్ మాత్రమే ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా 103 నెంబర్ కింద మీరు పబ్లిక్ తీసుకుపోతే కదా రోడ్ యాక్సిడెంట్స్లో జరిగిన సేవ్ చేయొచ్చు. సార్ చెప్తాను. I personally request you to highlighted this news so maximum person will know about the availability of the Please come and demonstrate.